మనం నేర్చుకోబోయే అంశము పాతాళము అన్నది నేటి కొరకే ఏర్పాటు చేయబడిన అంశము. పాతాళము. దేవుని పిల్లలారా, ఈ పాతాళం అన్నది మనుషులకు తెలియని మరొక లోకం. ఈ లోకం కాకుండా మనిషికి ఈ లోకం మాత్రమే తెలుసు, కానీ ఈ పాతాళం గురించి అసలు అవగాహన లేదు. పాతాళం అనేది ఎక్కడుంటుంది? పాతాళం లోకాన్ని దేవుడు ఎవరి కొరకు కట్టాడు? పాతాళ లోకంలో ఉండే ప్రదేశాలు ఏంటి? పాతాళ లోకం అనేది ఎవరి కొరకు దేవుడు నిర్మించాడు? ఈ సంగతులన్నీ చాలా జాగ్రత్తగా వాక్యంలో నుంచి మనం నేర్చుకోవాలి. ఫ్యాన్ ఆపండి. ఈ పాతాళం గురించి మనకు అర్థం కావాలి అంటే, పాతాళ లోకం గురించి మనకు అర్థం కావాలి అంటే ముందు ఒక చరిత్ర అర్థం కావాలి. ఆ చరిత్ర అర్థమైతేనే కానీ ఈ పాతాళ లోకం గురించి దేవుడు చెప్పినవి ఏమి కూడా మనకు అర్థం కావు. మళ్ళా చెప్తున్నాను, ఈ పాతాళ లోకం అనేది ఒక లోకం అయితే ఈ పాతాళం గురించి మనుషులకు అర్థం కావాలి అంటే మనిషి జీవితానికి సంబంధించి దేవుడు చెప్పిన ఒక చరిత్ర, పూర్వపు చరిత్ర ఒకటి అర్థం కావాలి. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈరోజు భూమి మీదకి వస్తున్న ప్రతి మనిషి ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, పుట్టాము, ఒక 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు బ్రతుకుతాము, ఆ బ్రతికిన తర్వాత మన జీవితం అనేది ముగిసిపోయింది అన్న భ్రమలోనికి ఈరోజు మనిషి వెళ్ళిపోయాడు. నా జీవితం అనేది 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు మాత్రమే, ఆ తర్వాత ఇంకేమీ లేదన్న ఆలోచనకి మనిషి వెళ్ళిపోవటం వలన దేవుడు బైబిల్లో చెప్పాలనుకున్న మహాజ్ఞానం ఈరోజు మనిషి యొక్క జీవితానికి అవసరమైన జ్ఞానం అందకుండా పోయింది. నిజానికి మనిషి ఈరోజు జ్ఞానం నేర్చుకోవడానికి వెళుతున్న పాఠశాలల్లో కూడా, విద్యా వ్యవస్థలో, అది పాఠశాల కానివ్వండి, కాలేజ్ కానివ్వండి, యూనివర్సిటీ కానివ్వండి, ఎక్కడ వరకు చెప్తున్నారో అక్కడ చరిత్ర అంటే మనిషి పుట్టాడు, పుట్టిన తర్వాత కొద్ది కాలం బ్రతుకుతాడు కనుక ఈ 60-70 సంవత్సరాల ఈ జీవితానికి అవసరమైన కేవలం భూలోకానికి సంబంధించిన ఈ లోక జ్ఞానం మాత్రమే వాళ్ళకి నేర్పిస్తారు. ఈగ జీవిత చరిత్ర, దోమ జీవిత చరిత్ర, కప్ప జీవిత చరిత్ర, ఏమంటే పక్షుల జీవిత చరిత్ర, ఇకపోతే ఇక శాస్త్రాలు ఉన్నాయిగా, ఖగోళ శాస్త్రం, జీవశాస్త్రం, వృక్షశాస్త్రం, జంతు శాస్త్రం, ఈ శాస్త్రాలు అంటే ప్రకృతి గురించిన జ్ఞానం వాళ్ళకి నేర్పటం. ఒక రకంగా చెప్పాలి అంటే మనిషికి ఏంటి, ఈరోజు భూమి మీద పుట్టిన మనిషికి ఈ లోకానికి సంబంధించిన జ్ఞానం తప్ప ఇక ఏమీ తెలియదు అని ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. పండితుడు మొదలుకొని పామరుడు వరకు, చదువుకున్నవాడు మొదలుకొని సైన్సిస్ట్ వరకు ఈరోజు అందరికీ కూడా ఏ జ్ఞానం తెలుసు, ఎక్కడి వరకు జ్ఞానం తెలుసు అంటే కేవలం ఈ లోక జ్ఞానం తప్పండి, అంతకు మించి వాళ్ళకి ఏమీ తెలియదు అని మనం లోకాన్ని చూస్తున్నప్పుడు ఇట్టే మనం పసిగట్టి చెప్పొచ్చు. కానీ దేవుడు బైబిల్లో మనుషులను, దేవుడి పిల్లలను ఎంతటి పండితులను చేయాలనుకున్నాడు అంటే, అసలు క్రైస్తవుల ముందు క్రీస్తును ధరించిన వారు బైబిల్ పట్టుకుని నిలబడితే లోకమంతా నివ్వెరపోయే సంగతులు తన పిల్లలకు దేవుడు చెప్పాలనుకున్నాడు. దేవుడు చెప్పాలనుకుంటున్న సంగతులు ఎంత గొప్పగా ఉంటాయో, దేవుడి లోకానికి తెలియని సంగతులు, ఉన్నతమైన సంగతులు ఎన్ని ఈ ప్రపంచానికి నేర్పించాడో నిజంగానండి. ఈరోజు మనం నేర్చుకునే ఈ అంశంలో, మనం నేర్చుకునే వాక్య భాగాలలో ఈరోజు మీకు అర్థమవుతుంది. దేవుని పిల్లలారా, ఏంటి పాతాళం గురించి, ఈ లోకం గురించి అర్థం కావాలి అంటే ఈ లోకానికి ముందు ఒక చరిత్ర మనకు అర్థం కావాలని చెప్పాను కదా. ఏంటో చరిత్ర అని మనం ఆలోచిస్తే, మనిషి పుట్టిన తర్వాత చరిత్ర అనేది రాసుకుంటున్నాడు. ఉదాహరణకి బర్త్డే డేట్, నా బర్త్డే డేట్ వేసి పెట్టారు మా తల్లిదండ్రులు. 4వ తారీఖు 5వ నెల 1986 తారీఖున ఇగో మాకు ఈ కుమారుడు పుట్టాడు అని నోట్ చేసి పెట్టారు. అంటే అక్కడ నుంచి నా చరిత్ర అనేది ప్రారంభమైంది అన్నట్టుగా
ఇదిగో నాయన నువ్వు పలానా డేట్ని ఇక్కడ పుట్టావు, ఈ నెలలో పుట్టావు, ఈ డేట్లో పుట్టావు, ఇదిగో ఈ ఊర్లో పుట్టావు అని చెప్పి అక్కడి నుంచి నా చరిత్ర రాయించి ఉంచటం వల్ల నా చరిత్ర అనేది నాకు అర్థమైంది. మీరు లోకంలో చూడండి, ఎవరిదైనా కూడా చరిత్ర ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది అంటే అతను పుట్టిన నాట నుండి చరిత్ర డేటు వేసి పలానా డేటుని పుట్టాడు. ఆత్మకథలు రాసుకుంటారు కదండి గొప్ప గొప్ప వాళ్ళు. ఆత్మకథ అని చెప్పి శరీరానికి సంబంధించిన కథ అంతా రాస్తారు వాళ్ళు. అంటే ఆత్మ ఏంటో శరీరం ఏంటో కూడా వాళ్ళకి తెలియదు. ఇంకా లోకంలో గొప్ప వాళ్ళే లోకాన్ని ఏలేశారు. క్రీడారంగాన్ని ఏలేసాను అంటాడు, సినిమా రంగాన్ని ఏలేసాను అంటాడు, శాస్త్ర రంగాన్ని ఏలేసాను అంటాడు. అలా ఏలేసిన వాళ్ళంతా ఆత్మకథల పేరట పుస్తకాలు రాస్తారు. ఆత్మకథ అన్న పుస్తకానికి పేరు పెట్టి శరీర కథలన్నీ రాస్తారు. అందులో అతని చరిత్ర ఎక్కడి నుంచి ప్రారంభిస్తాడు అంటే పుట్టిన నాట నుండి మాత్రమే. ఇగో పలానా డేట్లో నేను పుట్టాను, 3వ సంవత్సరాన స్కూల్కి వెళ్ళాను, నేను పుట్టింది ఈ ఊర్లో, ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో స్కూల్కి వెళ్ళాను, తర్వాత నా విద్యాభ్యాసం అంతా 5వ తరగతి వరకు 10వ తరగతి వరకు పలానా చోట నడిచింది, తర్వాత నేను కాలేజీకి వెళ్ళాను, తర్వాత యూనివర్సిటీకి వెళ్ళాను, పలానా దేశంలో పీజీ చేశాను, డిగ్రీ చేశాను, తర్వాత జాబ్ చేశాను. ఆ తర్వాత అతని చరిత్ర ఎక్కడ ఎండ్ అయిపోతుంది ఆ పుస్తకంలో అంటే 60-70 సంవత్సరాల మధ్యలో జరిగిన ఈ జీవిత చరిత్ర అంతా చెప్పేసి మరణం డేట్ వేస్తారు, చావు డేటు. ఇగో పలానా డేట్ని ఇతను మరణించాడు, ఇక చచ్చిపోయిన తర్వాత అతను కథ రాస్తే పలానా డేట్ని ఇతను మరణించాడు అని చెప్పి చావు డేటు వేసేసి ఇతని జీవితం ఎక్కడితో ముగిసింది, అయిపోయింది. అంటే ఎండింగ్ కార్డు పడిపోయింది జీవితానికి. మనిషి ఇక్కడ వరకు మాత్రమే జ్ఞానం నేర్చుకున్నాడండి. ఎవరిని మీరు కదిలించండి, ఇక్కడ వరకే తెలుసు. పుట్టిన డేటు దగ్గర నుంచి చచ్చిపోయే డేటు వరకు మాత్రమే జీవితం తెలుసు తప్ప అంతకు ముందటి చరిత్ర కానీ తర్వాత ఏం జరుగుతుందో అన్న చరిత్ర ఎవరికీ తెలియదు. ఇది తెలియకపోవటం వల్లనే ఈ పాతాళం గురించి అసలు మనిషి ఆలోచించలేదండి. మనిషి పరలోకంలో ఉన్న దేవుడి దగ్గర నుండి బయలుదేరి లోకానికి వచ్చాడు. అంటే అది మొదటి ప్రయాణం. పరలోకంలో ఉన్న దేవుడి దగ్గర నుంచి భూమి మీదకి మనిషి బయలుదేరి వచ్చాడు. సడన్గా హఠాత్తుగా మనిషి భూమి మీద పుట్టినవాడు కాడు. దేవుడు పిల్లలు కావాలన్న ఉద్దేశంతో ఈ విశ్వాన్ని, సృష్టిని కలిగించి, మనుషులు పుట్టడానికి ముందుగానే సృష్టిని కలిగించి, ఆకాశము, నేల, ఏమండి ప్రకృతిలో ఉన్న పంచభూతాలన్నిటినీ కలిగించి దేవుడి ప్రకృతిని చేసి, ఈ ప్రకృతిలో మొట్టమొదటి మనిషి అయిన ఆదామును చేసి, ఆ ఆదాములో తనకు కావాలనుకున్న కోటాను కోట్ల మంది పిల్లలను ఆదాములో పెట్టాడు. ఆదాములో ఆత్మలను పెట్టాడు. ఆ ఒకరి నుండే ఈరోజు మానవ జాతి భూమి మీదకి విస్తరించింది. అయితే మీరు జాగ్రత్తగా వింటే, దేవుడిలో నుండి బయలుదేరి ఈ లోకానికి వచ్చిన ఈ మనుషులంతా మొట్టమొదట ఆదాములో ఉంటే, ఆదాములో నుండి అనగా మానవుడు, మొట్టమొదటి మానవుడైన ఆదాములో నుండి, ఆదాము గర్భంలో నుండి గర్భాలు 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 తండ్రుల గర్భాలు దాటించుకుంటున్నాడు. జాగ్రత్తగా వినాలి. ఇది సమాజానికి ఏ గర్భం తెలుసు అంటే తల్లి గర్భం ఒకటే తెలుసు. మన మదర్స్ డే వెళ్ళిందిగా, అమ్మో తల్లిని ఆకాశానికి ఎత్తేసారు. కడుపు బిడ్డ అమ్మే లోకం సర్వం. విచిత్రం ఏంటంటే తండ్రికి కూడా గర్భం ఉందని చెప్పాడు దేవుడు బైబిల్లో. సైన్స్ నిన్న కాక మొన్న చెప్పిందండి. ఏమండి నిన్న కాక మొన్న పుట్టిన సైన్సు బైబిల్ ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితం చెప్పేస్తే నిన్న కాక మొన్న అది సైన్స్ చెప్పింది. పిల్లలకి అంటున్నది తల్లులు కాదు తండ్రులు. తండ్రుల్లో నుండి బయలుదేరుతుంది శుక్రకణం. ఆ శుక్రకణం తల్లి అండాన్ని చేరుతుంది, అప్పుడు బిడ్డ పుడుతున్నాడు. సైన్స్ వచ్చిన తర్వాత అదంతా కనిపెట్టి ఇప్పుడు చెప్పారండి. క్రీస్తుకు పూర్వం చెప్పాడు, క్రీస్తు శకం. ఏమంటే హెబ్రీ పత్రిక రాస్తున్నాడు పౌలు గారు. హెబ్రీ పత్రిక రాస్తున్న కాలంలో ఈ మానవులందరికీ తెలియాల్సిన ఒక చరిత్ర రాయించి పెట్టాడు. హెబ్రీలకు రాసిన పత్రిక, దయచేసి బైబిల్ చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 9-10 వచనాలు మీరు చూస్తే, హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము ఏమంటే 9-10 వచనాలు మీరు చూడండి ఎంత బాగుంటుందో. అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకున్న లేవియు అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చెను. ఎలయనగా మెల్కీసెదకు అతనిని పితరుని కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను. లేవి తన పితరుని గర్భములో ఉండెను. పితరుల గర్భం సందర్భం ఏంటంటే, అబ్రహాం గారు మెల్కీసెదకుని కలుసుకున్నాడు. రాజులను జయించి వచ్చిన తర్వాత ఈ మెల్కీసెదకుని కలుసుకున్నప్పుడు అబ్రహాం గారు దశమాంశాలు ఆ మెల్కీసెదకు ఆయనకి ఇచ్చేశాడు. అబ్రహాం గారు దశ భాగాలు అనేవి చెల్లించాడు. ఎవరికి? మెల్కీసెదకు చెల్లించాడు. అబ్రహాం గారి తర్వాత ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు తర్వాత యాకోబు పుట్టాడు. యాకోబుకు పుట్టిన కుమారులలో ఒక కుమారుడు లేవి.
ఈ లేవీకి దేవుడు ఏమో ఆజ్ఞించాడంటే యాజకత్వం దేవుడు పని జరిగించే బాధ్యతలు అప్పగించాడు కనుక మిగతా 11 గోత్రాల వారు ఈ లేవీ గోత్రానికి దశమ భాగాలు ఇచ్చేవారు. ఏమంటే ఈరోజు క్రైస్తవులు మాట్లాడుకుంటారు మాకు దశమ భాగాలు ఇవ్వండి, కానీ నిజానికి ఆ దశమ భాగం అనేది ఎవరికి నిర్ణయింపబడిందంటే మిగతా 11 గోత్రాల వారు దేవుడు పని చేస్తున్న లేవీ గోత్రానికి దశమ భాగాలు అనేవి ఇవ్వాలి. అలా దశమ భాగాలు అనేవి ప్రారంభమయ్యాయి. ఇక్కడ లేవి అంటున్నాడు, నేను కూడా ఒకప్పుడు నేను తీసుకుంటున్నాను అనుకుంటున్నారేమో, నేను కూడా ఒకప్పుడు దశమ భాగం ఇచ్చాను అంటున్నాడు. ఎవరికి ఇచ్చావయ్యా అంటే ఒకప్పుడు అబ్రహాం గారు మరి మెల్కీసెదెకు ఇచ్చాడు దశమ భాగము. ఆ అబ్రహాము దశమ భాగం ఇస్తున్న టైంలో నేను అబ్రహాం గారి గర్భంలో ఉన్నాను, నా పితరుడి గర్భంలోనే ఉన్నాను, ఆ గర్భంలో నేను ఉన్నాను అంటున్నాడు. అంటే అబ్రహాం గారి గర్భంలో లేవి ఉన్నాడా? అవును. అబ్రహాం గారి గర్భంలో లేవి ఉంటే ఆ గర్భాన్ని దాటించుకుని ఇస్సాకులోకి తెచ్చాడు, ఇస్సాకు గర్భాన్ని దాటించుకుని యాకోబులోకి తెచ్చాడు, యాకోబు గర్భంలో నుంచి ఏమంటే తల్లిగారి గర్భంలోనికి ప్రవేశపెట్టి లేవి అనే ఒక వ్యక్తిని భూమి మీదకి తీసుకొచ్చాడు. అంటే మనిషి జన్మ వెనక ఇంత చరిత్ర జరుగుతుందా? మనిషి భూమి మీదకి రావడానికి వెనక ఇంత చరిత్ర నడుస్తుందా? అవునండి. విజ్ఞాన ప్రపంచం అని పేరు పెట్టిన ఈ ప్రపంచానికి తెలియని సంగతులండి ఇవి. విజ్ఞాన ప్రపంచం, శాస్త్రంలో అభివృద్ధి అయిపోయిన ప్రపంచం, ఈ ప్రపంచానికి తెలియని అత్యంత ప్రాముఖ్యమైన జీవిత రహస్యాలండి బైబిల్లో ఉన్నవి. మత పుస్తకాన్ని ముద్ర వేసి మహాజ్ఞానానికి గండి కొట్టండి. ఈరోజు నిజంగా మనిషి నేర్చుకోవాల్సిన జీవిత చరిత్ర పాఠ్య పుస్తకాలలో నేర్పించాలి. ఇవి వాళ్ళకెక్కడ తెలుసంటే వాళ్ళ సిలబస్లో ఏముండదుగా. వాళ్ళ సిలబస్లో ఇది ఎక్కడ ఉంటుంది? తెలియదండి. ఎవరు నేర్పిస్తారంటే తెలియదు. ఎవరికి తెలీదు? మనుషులను పుట్టించిన దేవుడే మనిషి యొక్క జీవిత చరిత్ర చెప్పాలి. లేవి చరిత్ర చూడండి, నేను పితరుని గర్భంలో ఉన్నాను, నా పితరుడికి గర్భం ఉంది, ఆ గర్భాలు దాటించి నా దేవుడు ఇదిగో ఈ కాలంలో లేవిగా నాకు జన్మనిచ్చాడు అంటున్నాడు. అంటే పితరుడికి గర్భం ఉంటుందా? ఆ గర్భాలను దేవుడు దాటిస్తున్నాడా? ఇప్పుడు లేవి గారి జీవితం గురించి మీరు ఆలోచిస్తే ఏమండి, ఇక మనుషుల జీవిత చరిత్ర అంతా కూడా ఇలాగే వస్తుందండి భూమి మీదకి. మనుషులంతా కూడా ఇలాగే ప్రారంభమై పరలోకంలో ఉన్న దేవుడి దగ్గర నుంచి ఆదాములోనికి వచ్చి ఆదాములో నుంచి గర్భాలు దాటుకుంటూ దేవుడు దాటిస్తూ భూమి మీద మనుషులకు జీవితాన్ని ఇచ్చాడు, జన్మను ప్రసాదించాడు. నిజంగానండి లేవీలాగే మనం కూడా ఆదాము నుండి ఏమంటే గర్భాలు దాటుకుంటూ మన తాతగారిలోకి వచ్చి, మన తాతగారిలోంచి మన నాన్నగారిలోకి వచ్చి, మన నాన్నగారిలో నుంచి మన తల్లిగారిలోకి వచ్చి, ఆ తల్లిగారిలోకి శుక్రకణంగా మనం పడగానే దేవుడు మనకి మహారూపం కట్టి అప్పుడు భూమి మీదకి మనల్ని పంపించాడండి. అలా దేవుడు పంపించటం వలన ఈరోజు ఈ 20-21వ శతాబ్దంలో మనుషులుగా మన భూమి మీద ఈ సమాజానికి కనబడుతున్నాము. ఇది మన చరిత్ర, ఇది మన జీవితం. ఇప్పుడు పాతాళమని పేరు పెట్టి ఇదంతా మాకు ఎందుకు చెప్తున్నాను అనుకుంటారేమో. ఇప్పుడు ముందుకెళ్ళేసరికి అర్థమవుతుంది. అంటే నువ్వు ఈ లోకానికి మరో లోకం నుండి బయలుదేరి లోకానికి వచ్చిన వాడువు. పరలోకం నుండి బయలుదేరి ఇంత ప్రయాణం జరిగితే అప్పుడు నువ్వు భూమి మీదకి వచ్చావు. నీ ప్రయాణం వెనక ఇంత చరిత్ర ఉంది, నీ పుట్టుక వెనక ఇంత చరిత్ర ఉంది. ఏదో మా అమ్మనాన్నకి వివాహం అయితే నేను పుట్టేశాను, నేను వివాహం చేసుకుంటాను, పిల్లలు కనేస్తాను, నా జీవితం అయిపోయింది. ఏమంటే మనుషులు ఇక్కడే కదండి దెయ్యం ఉంచేసింది, మనుషులు ఇక్కడే కదండి దెయ్యం ఆపేసింది. ఏమి తెలియనివ్వట్లేదు కదండి. మహాజ్ఞానం దేవుడు దైవ జ్ఞానం ఏమి మనుషులకి ఎక్కనివ్వటం లేదు కదండి. ప్రేమైన దేవుని పిల్లలారా, అలా ప్రయాణం ముగించుకొని మొదటి ప్రయాణాన్ని ముగించుకొని నువ్వు ఈ భూమి మీదకి వచ్చావు. దీనిని మొదటి ప్రయాణం. బైబిల్ను పట్టుకున్న నీకు ఇప్పటి వరకు జరిగిన ఈ మొదటి ప్రయాణం అంతా నీకు తెలియాలి. ఇది నీ ప్రయాణం. ఆ ప్రయాణంలో నీకు సహాయకుడిగా ఉన్నది దేవుడు. ఆ తండ్రుల గర్భాలు దాటించి నిన్ను నిలబెట్టింది రూపంతో ఈరోజు దేవుడు అండి. నిజంగానండి, పుట్టినందుకు దేవుడికి స్తుతులు చెప్పాలండి. పుట్టినందుకే దేవుడికి స్తుతులు చెప్పాలి. ఎందుకంటే అన్ని తండ్రుల గర్భాలు దాటించకపోతే మనం ఏమైపోయే వాళ్ళమో. అందుకే దావీదన్న మాట మనందరికీ తెలుసు కదండి. దావీదన్న మాట ఏమంటే నిజంగా ఆయన చూసుకున్నాడు, దేవా నా అంతరింద్రియములను చూడగా నాకు బహు ఆశ్చర్యం కలుగుతుంది, అందుని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఏంటి నాకు ఇంత గొప్ప నిర్మాణం ఇచ్చేసావు, నాకు జన్మనిచ్చావు, నాకు జీవితాన్ని ఇచ్చినందుకే స్తోత్రాలు ప్రభా అన్నాడు దేవుడిని దావీదు. మనము అంటే మనకి ఇంత ప్రయాణం జరిగితే ఒక పుట్టుక జరిగిందని మనకు తెలియదండి. ఏమంటే ఆదాం గారు అనేసరికి సుమారు నేటికి 6000 సంవత్సరాల క్రితం బ్రతికినవాడు. 6000 సంవత్సరాల క్రితం బ్రతికినవాడు ఆదాము గారు. అంటే నిన్ను 6000 సంవత్సరాల క్రితం ఆదాములో దేవుడు నిన్ను పెడితే నీ ప్రయాణం ఈరోజు పుట్టిన నీ ప్రయాణానికి ఎంత కాలం పట్టింది అంటే భూమి మీద నువ్వు పుట్టడానికి ఇప్పటికీ
ఏంటి 6000 సంవత్సరాలుగా నువ్వు ప్రయాణం చేసి ఇప్పుడు భూమి మీదకి వచ్చావా? నీ జీవితకాలం ఏమండి నీకు 60-70 సంవత్సరాలు ఇవ్వడానికి దేవుడు 6000 సంవత్సరాల నీ ప్రయాణంలో నిన్ను కాపాడా? బాగా ఆలోచించండి. ఏమండి భూమి మీద గోత్రాలు ఉన్నాయిగా, లేవి గోత్రం, ఏమండి యూదా గోత్రం, షిమ్యోను గోత్రం, ఈ గోత్రాలు మీకు తెలుసుగా. 12 మంది యాకోబు కుమారులు, 12 గోత్రాలు. అంటే యాకోబుకు పుట్టిన 12 మంది 12 గోత్రాల వారిగా లక్షల మంది ప్రజలైపోయారు. అందులో ఒక కుమారుడు చచ్చిపోయాడు అనుకోండి, ఆ కుమారుడి నుంచి రావాల్సిన గోత్రం రాదు, లక్షల మంది ఆగిపోతారు ఒకటి చచ్చిపోతే. మీకు ఉదాహరణకు అర్థం కావాలి అంటే, మామిడి టెంకేశారు భూమిలో, మామిడి టెంకేశారు, మామిడికే తినేసి, ఇప్పుడు మామిడి పళ్ళు కాలం కదా, మీరు తినేస్తారుగా మామిడి పండు. తినేసిన తర్వాత ఎక్కడైనా దాన్ని పాతి పెట్టేయండి, ఒకటే టెంక మీరు అలా పాతి పెట్టండి. ఒక టెంక మీరు అలా పాతి పెడితే చెట్టు అయిన తర్వాత దాని నుంచి ఫలాలు, పళ్ళు ఎన్ని వస్తాయి? ఒక టెంకేస్తే వందలు సంవత్సరానికి వందలు కాస్తుంది. ప్రతి సంవత్సరము వందలు కాస్తుంది. ఎక్కడున్నాయి ఆ పళ్ళన్నీ అంటే ఆ టెంకలో ఉన్నాయి, చెట్టు అయిన తర్వాత బయటకు వస్తాయి. అలాగే మీకు అర్థమైతే ఆదాములో ఉన్న మనమంతా కూడా ఈ 6000 సంవత్సరాలు ప్రయాణం చేసి చక్కటి రూపాలతో ఈ తరంలో మనం ఇలా భూమి మీద పడిపోయి ఉండి, ఇది మన జీవితం వెనకాల ఉన్న చరిత్ర. ఇది మన మొదటి ప్రయాణం. ఆ తర్వాత ఈ భూమి మీద మన జీవితకాలం ఏదైతే ఉందో, ఏమంటే 6000 సంవత్సరాలు ప్రయాణం చేస్తే నువ్వు బ్రతికేది పట్టుమని 60 సంవత్సరాలు అండి భూమి మీద, 70 సంవత్సరాలు. ఈ చిన్న జీవితాన్ని కూడా దేవుడికి ఇవ్వడానికి బాధ మనిషికి. 6000 సంవత్సరాలు ప్రయాణం చేయించి వస్తాడని ఎదురు చూస్తే వచ్చిన మనిషి వచ్చిన తర్వాత ఏమైపోయాడు చెప్పండి? దేవుడికి పనికొచ్చాడా? దేవుడిని నమ్మాడా? దేవుడిని విశ్వసిస్తున్నాడా? దేవుడి కొరకు బ్రతుకుతున్నాడా? దేవుడి సేవలో ఉంటాడా? దేవా అని ప్రతిరోజు ప్రార్థనలు చేస్తాడా దేవుడికి? ఇన్ని సంవత్సరాలు ఎదురు చూపుల్లో పుట్టిన బిడ్డ నువ్వు దేవుడికి. ఇన్ని వేల సంవత్సరాలు ఎదురు చూపుల్లోంచి వచ్చేసావు. ఇన్ని వేల సంవత్సరాల ప్రయాణంలో దాటించి వచ్చాడు అనగానే వచ్చేసావు. వచ్చిన నీవు ఏనాడండి దేవుడి గురించి ఆలోచిస్తున్నావు? వచ్చిన మీరు ఏనాడండి మీ తండ్రి పని మీద ఆలోచిస్తున్నారు? నన్ను ఎందుకు పుట్టించాడో, ఇన్ని సంవత్సరాలు నా ప్రయాణాన్ని ఎందుకు కాపాడాడో, ఎందుకు నా ప్రయాణాన్ని సఫలం చేశాడో? అప్పుడప్పుడు చూడండి, మనకి ఇష్టమైన వాళ్ళు ప్రయాణం చేసుకుంటూ వస్తారండి. ఎక్కడో అమెరికాలో ఉన్నారనుకోండి, మీ పిల్లలు ప్రయాణం చేసుకుంటూ వస్తున్నారనుకోండి, ఏమంటే నా కొడుకు వస్తున్నాడు, వాడు వస్తాడని ఎదురు చూస్తున్నాడు. రాగానే ఏం చేయాలి? అమ్మా ఎంతకాలం అయిందమ్మా నేను చూసి, నేను నా ప్రయాణం అంతా సజావుగా జరిగింది. ఏమంటే ఇక్కడ ప్రయాణం అయ్యి వస్తున్నాడు కొడుకు అని ఎదురు చూస్తున్న తల్లి మనసు కూడా ఎలాగుంటుంది? కొడుకు వస్తున్నాడు, రాగానే ఏం చేయాలి? తల్లిని అత్తుకోవాలి. అమ్మ బాగున్నావా, వచ్చేసానమ్మా అనాలి. అప్పుడు కదండి తల్లికి ఆనందం. తల్లి అలా ఎదురు చూపుల్లో చూస్తున్నప్పుడు వాడు ప్రయాణం అయిపోయింది, వచ్చాడు ఇంటికి, తల్లిని పట్టించుకున్నాడు, అలాగ లోపల గదిలోకి వెళ్ళిపోయాడు అనుకోండి, ఎలాగుంటుంది తల్లికి? ఎదురు చూసిన తల్లికి. ఈరోజు దేవుడికి అలాగే కడుపు కోతను మిగిల్చిందండి మానవ జాతి. మానవ జాతి. దేవుడు ఎదురు చూస్తే, దేవుడు ప్రయాణాల్లో దాటిస్తే, మనిషి పుట్టిన తర్వాత దేవుడిని నమ్మక, దేవుడు పని చేయక, దేవుడి గురించి ఆలోచించక, పుట్టిన ఈ లోకం కొరకు బ్రతికేస్తూ కని పెంచిన పరలోకపు తండ్రికి దెబ్బేసింది ఈ మానవ జాతి, మానవ సమాజం. దేవుని పిల్లలారా, ఏమండి ఇదంతా ఈ పూర్వపు ఈ ప్రయాణపు చరిత్ర అంతా అర్థమైతేనే కానీ ఈ లోకం గురించి మనకి కంప్లీట్గా, పాతాళం అనేది మనల్ని ఎందుకు పట్టుకుంటుందో, పాతాళం అనేది మనల్ని ఎందుకు బాధపడుతుందో, పాతాళానికి పాపులు ఎందుకు వెళ్ళిపోతున్నారో ఈ చరిత్ర అంతా అర్థమైతేనే కానీ పాతాళం అనే లోకం గురించిన పూర్తిగా మనకు అర్థం కాదండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంతటి ప్రయాణంలో నుంచి భూమి మీదకి వచ్చిన మనిషి తన 2వ ప్రయాణాన్ని భూమి మీద ప్రారంభించాడు. ఏంటి ఆ 2వ ప్రయాణం అంటే, భూమి మీద ఉండే 60-70 సంవత్సరాల చిన్ని జీవితకాలమే 2వ ప్రయాణం. అందుకే భక్తులందరూ అన్న మాట మనకు తెలుసు, మేము యాత్రికులము ఏమన్నారు? పరదేశులము అన్నారు. యాత్రికులు అంటే అర్థమేంటి చెప్పండి? మేము ప్రయాణంలో ఉన్నాం, యాత్రలో ఉన్నాం. మొదటి ప్రయాణం ముగిసింది భూమి మీదకి, ఇప్పుడు 2వ ప్రయాణం స్టార్ట్ అయింది. 60-70 సంవత్సరాలు ఇది మాకు 2వ ప్రయాణం. ఈ జీవితకాలం అనేది మాకు ప్రయాణ కాలం, దేవుడి కొరకు ప్రయాణాలు చేయాల్సిన కాలం. మేము ప్రయాణంలో ఉన్న మేము ఈ లోకం మాకెందుకు? ఏమంటే మీరు ప్రయాణంలో ఉన్నారండి, ట్రైన్ ఎక్కారు ప్రయాణం కొరకు ట్రైన్ ఎక్కినప్పుడు ఈ ట్రైన్ నాదే, ఈ కిటికీ నాదే, ఈ ఫ్యాన్ నాదే, నీ కూర్చున్న సీట్ నాదే అంటదా?
ఈ భూమి మీద అన్నీ నావే అన్నవాడు దేవుడికి ఇలాగే వెర్రోళ్ళ కనబడతాడండి. ఒరే వెర్రోడ, ప్రయాణంలో కొద్ది కాలం ఉండడానికి నేను అక్కడ పెడితే ఆ లోకం నీకు ప్రయాణ కాలం అయితే, ప్రయాణ కాలంలో ప్రయాణం చేయకుండా దేవుడి కోసం అది నాదే ఇది నాదే ఎక్కడ ఉండిపోతాను. ప్రయాణం అయిపోయిన తర్వాత ట్రైన్ దిగిపోవాలా. ట్రైన్లో ప్రయాణం చేశారనుకోండి, ప్రయాణం అయిపోయిన తర్వాత ట్రైన్ దిగిపోవాలా. నీకు ఈ రెండో ప్రయాణం అయిపోతే లోకాన్ని విడిచి దిగిపోవాలి. నువ్వు అయిపోయింది నాయన, నీ టైం అయిపోయింది, నీ ప్రయాణ కాలం అయిపోయింది, ఖాళీ చేయి అక్కడ అంటాడు. లోకాన్ని విడిచి ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిందే. ఏమండి, ట్రైన్ ప్రయాణానికి మనం ఏం చేస్తాం చెప్పండి? రిజర్వేషన్ చేసుకుంటాం. ట్రైన్ ప్రయాణానికి రిజర్వేషన్ చేసుకున్నప్పుడు సీట్ నీకు ఇస్తాడు. సీట్ నీకు ఇచ్చినప్పుడు ఎందుకు ఇచ్చాడా సీటు? ఇంటికాడికి వెళ్ళిపోవడానికి ఇచ్చాడా? మొత్తం పర్మనెంట్గా సీట్లు లాక్కెళ్ళిపోవడానికి ఇచ్చాడా? కూర్చోడానికి, ప్రయాణం అయిపోయేంత వరకు కూర్చోడానికి ఆ సీటు రిజర్వేషన్ అంటే. అలాగే మొదటి ప్రయాణం ముగించుకుని భూమి మీదకి వచ్చిన నువ్వు ఈ లోకంలో రెండో ప్రయాణంలో ఉన్నావు. దేవుడి కొరకు పనిలో ఉన్నావు. ఆ పని చేసుకుని దేవా వచ్చేస్తున్నానని ప్రయాణం ముగించుకుని ఈ లోకంలో దిగిపోయి వెళ్ళిపోవాలి నువ్వు. మనిషికి అర్థమైందండి జ్ఞానం? ఇది రెండవ ప్రయాణం. ఆ ప్రయాణంలో ఉన్నాడు ఆ మనిషి. భక్తులకు అర్థమైపోయి అబ్రహాం గారికి దేశాన్ని ఇస్తే ఏమన్నాడు? నాకెందుకు ఈ దేశం, గుడారాల్లో బ్రతికి పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూశాడండి. ఇవి మాకెందుకు, ఈ లోకం మాకెందుకు, మేము ఇక్కడ ఉండంగా దిగిపోయేది మాకెందుకు, ట్రైన్ నాదే అన్నవాడు ఎంత వెర్రోడో, ఈ లోకంలో అన్నీ నావే అన్నవాడు కూడా దేవుడి దృష్టికి అంతే వెర్రోడండి. ఉండనివి నీ కూడా రానివి, నీతో పాటు రానివి, ఏమంటే నువ్వు పట్టుకెళ్ళలేనివి నావి 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 అని ఈ లోకం కొరకు దేవుడిని విడిచిపెట్టడం ఏంటండి? ఈ లోకం కొరకు దేవుడు పని విడిచిపెట్టడం ఏంటండి? ఈ లోకం కొరకు దేవుడిని దూరంగా పెట్టడం ఏంటండి? ఎంత ఆయుష్కాలం అండి మీది? పట్టు మన గడిచిపోతుంది కదా, 60-70 సంవత్సరాలు కదా. ఇప్పటికి 30 దాటేసిన వాళ్ళు చాలామంది లైవ్ వింటున్నారుగా. మీ జీవితంలో సగకాలం అయిపోయిందిగా. ఇంకా గట్టిగా అంటే 30 సంవత్సరాలుగా భూమి మీద ఉండేది. ఈ కరోనా వచ్చి అలా కూడా ఉంచట్లేదుగా. పూర్తి ఆయుష్కాలం ఎక్కడి నుంచి లేపుతుంది ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారండి. ఏంటండి నిజంగా ప్రముఖులండి. రోజుకు ఒక్కొక్క వార్త చూస్తుంటే ఏమండి లోకంలో గనులైన వ్యక్తులు ఒక్కొక్కరు ఖాళీ చేస్తున్నారు. దేవుని పిల్లలారా, వద్దండి. ఈ లోకంలో మనం ఉండము. ఈ లోకం మంది కాదు. ఉండనప్పుడు నువ్వు ఎందుకు ఈ లోకం పైన ఆశ పెంచుకుంటున్నావు? నువ్వు ఉండని లోకం పైన నువ్వు ఎందుకు ఆశ పెంచుకుంటున్నావు? నువ్వు ఉండని లోకం కొరకు ఎందుకు మనుషులను దూరం చేసుకుంటున్నావు? ఈరోజు చూడండి, ఫైటింగ్లు, కొట్లాట్లు ఎక్కువ. దేనికోసం? పొలం కోసం, అన్నదమ్ముల మధ్య గొడవ, నరుక్కున్నారు. దేనికోసం? భూమి కోసమా? ఆ భూమి నీతో పాటు ఎంతకాలం ఉంటుంది? ఆ భూమి దగ్గర నువ్వు ఎంతకాలం ఉంటావు? ఎందుకయ్యా? పనికిరాని పొలాల కోసం అన్నదమ్ములను దూరం పెట్టుకుంటున్నారండి. రక్తబంధాన్ని కూడా నిలువున చీల్చేసుకుంటున్నారండి. భూముల కోసం, డబ్బు కోసం, ఉండని లోకం కోసం కొట్టుకి చచ్చిపోతున్న వీళ్ళ దేవుడి దృష్టికి ఎలా కనబడతారో ఒక్క క్షణం మీరు మనసు పెట్టి ఆలోచించండి. ఉండని లోకం కోసం కొట్టుకు చేస్తున్న ఈ మానవ జాతి దేవుడి దృష్టికి ఎలా కనబడుతుంది? ఏంట్రా మిమ్మల్ని ఎందుకు పంపించాను? ప్రయాణంలో ఉన్న మీరేంటి? ఏమంటే ట్రైన్ ప్రయాణంలో ఉన్న వాళ్ళు చూడండి, లేదా బస్సు ప్రయాణంలో ఉన్న వాళ్ళు చూడండి, ఏమండి, లేదంటే ఏరోప్లేన్లో ప్రయాణం చేస్తున్నారండి, విమానంలో ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణంలో మైండ్ ఎలాగుంటుంది మీరు చెప్పాలి. ప్రయాణంలో మైండ్ ఎలాగుంటుంది? ఏమండి నిజంగా ప్రయాణంలో మైండ్ ఎలాగుంటుంది అంటే, ప్రయాణం ఎంతసేపు? 2 గంటల ప్రయాణం. ఏరోప్లేన్ విమానంలో కూర్చున్నారనుకోండి, 2 గంటల ప్రయాణం. ఆ 2 గంటల మనసు ఎలాగుంటుంది చెప్పండి? సీట్ బెల్ట్ పెట్టేసుకుని ఏమంటే చక్కగా అలా కూర్చొని టైం చూసుకుంటూ ఎప్పుడైపోద్దో నా ప్రయాణం ఎప్పుడైపోద్దో ఇలాగ ఆలోచిస్తాడుగా. పోనీ ట్రైన్లో కూర్చున్నాడు, రోజు ప్రయాణంలో మైండ్ ఎలాగ ఆలోచిస్తే చెప్పండి? అతమాను టైం చూసుకోవటం, ఏమంటే త్వరగా అయిపోతే బాగుండు దిగిపోయేవాడిని, అంతే తప్ప ఏమంటే ట్రైన్లో కూర్చొని సీటు బాగుంది, ఈ ఫ్యాన్ బాగుంది, టాయిలెట్ బాగుంది, ఇంకా మొత్తం మీద దీన్ని నేను ఆక్రమించేసుకోవాలా, వీటిని మొత్తం పీక్కుని మా ఇంటికి అట్టుకెళ్ళిపోవాలా, నేను దిగిపోయిన తర్వాత సీట్ అట్టుకుపోతాను, ఏమంటే ఫ్యాన్ అట్టుకుపోతాను. పిచ్చోడు కదండి వాడు, వెర్రోడు అంటారు అలాంటి ఆలోచనలు కలిగిన వాడిని. ప్రయాణంలో ఉన్నప్పుడు ఏమంటే ప్రయాణంలో చాలామంది ఏమి తినరండి, ఆకలితోనైనా అలాగ ఉండిపోతారు. ఎందుకంటే ఏమోనండి నాకు ప్రయాణం అయిపోయే వరకు నేనేం తినండి, నాకు అయిపోవాలండి ఈ ప్రయాణం, తిండి మీద ఉండదు, అంతేనా? కానీ ఈరోజు లోకంలో ఈ జీవితం 60-70 సంవత్సరాల జీవితం అనేది ప్రయాణ కాలం అని తెలిసి కూడా 60-70 సంవత్సరాల తర్వాత ఖాళీ చేస్తానని అందరికీ తెలుసు. మళ్ళీ ఎవరికి తెలియదా అంటే ఇది? ఏమంటే ఎవరు చచ్చిపోయి నాకు చావు లేదండి, నేను మొత్తం ఏమంటారు దాన్ని అమరుండండి, లోకం నాదేనండి, ఎవడున్నాడు లోకంలో? ఎవడు లేడు. ఎవరి చేతుల్లోనూ అది పెట్టలేదు దేవుడు, ఆయన చేతుల్లో పెట్టేసుకున్నాడు. అది జీవమరణాలు, మనిషి పుట్టుగా మరణం అనేది దేవుడు తన చేతుల్లో పెట్టేసుకున్నాడు. తన చేతుల్లో పెట్టుకుని ఈ లోకానికి మనిషిని పంపించి, నాయన రెండో ప్రయాణం రా,
నా కొరకు బ్రతకరా, నన్ను నమ్మరా, లేని వాళ్ళందరికీ పచ్చి నిజాలు చెప్పరా, నీ ఆయుష్కాలం అంతా నా కొరకు వాడు నాయన, నా దగ్గరికి వచ్చేయి, నరులారా తిరిగి రండి, తిరిగి వచ్చేయండి, కమ్ బ్యాక్, వెనక్కి వచ్చేయండి అని దేవుడు కోరుకుంటున్నాడండి మనిషిని. దేవుని పిల్లలారా, ఈ రెండవ ప్రయాణంలో మనిషి మోసపోయాడండి. ఈ రెండవ ప్రయాణంలో మనిషి మోసపోయి, మీరు ఇక్కడ జాగ్రత్తగా వినాలి ఒక విషయం, రెండో ప్రయాణంలో మనిషి మోసపోయి చచ్చిపోయి సమాధికి వెళ్ళిపోతున్నాడు, శ్మశానానికి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ చాలామందికి ఉన్న విషయం ఏంటంటే, ఇక్కడ మీరు జాగ్రత్తగా వినాలి, ఈ రెండో ప్రయాణం మనిషికి ఎప్పుడు ముగుస్తుంది అంటే, శరీరం నువ్వు నాకు అవసరం లేదని బయటికి గెంటేస్తుంది. బాగా వినాలి, మనిషి అనగానే శరీరము ఆత్మే నువ్వు. శరీరం అనేది నువ్వు ఉండడానికి దేవుడు కట్టిన, కొద్ది కాలం కట్టిన గుడారం ఇది. ఈ గుడారం శిథిలమైపోతుందని 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో చెప్తాడు. అలాగే పేతురు గారు కూడా పలికిన మాట మనందరికీ తెలుసు, నేను ఈ గుడారమును త్వరగా విడిచిపెట్టవలనని ఎరిగి అంటాడు. విడిచిపెట్టవలనని ఎరిగి, నేను నా గుడారమును విడిచిపెట్టవలనని ఎరిగి అంటాడు. అంటే ఈ గుడారం శరీరాన్ని వాళ్ళు ఏమంటున్నారు భక్తులు అందరూ అంటే గుడారం అన్నారు దీన్ని. అంటే దేవుడు ఆత్మైన నువ్వు ఈ భూమి మీద 60-70 సంవత్సరాలు నివసించడానికి దేవుడు కట్టిన నివాసం ఇది. ఈ నివాసంలో నువ్వు ఉంటావు. శరీరం 60-70 సంవత్సరాల తర్వాత నిన్ను బయటికి గెంటేస్తుంది, దాన్నే చావు అన్నారు. నిన్ను బయటికి గెంటేసిన శరీరం అది చక్కగా ఈ రెండో ప్రయాణంలో నిన్ను, ఆత్మను, దాని ఇష్టాలు, దాని సుఖాలు నెరవేర్చుకోవడానికి నిన్ను వాడేసింది. నాకు ఇష్టమైనవన్నీ కొనంటది, నాకు బంగారం కావాలనుంది, నాకు బట్టలు కావాలంది, నాకు ఇల్లు కావాలంది, నాకు కారు కావాలనుంది. ఏమంటే శరీర సుఖాలు, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళిపో, ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళిపో, నా శరీరాన్ని సుఖపెట్టు, నా శరీరపు కోరికలు తీర్చుకో. చక్కగా భర్త ఉన్నా సరే భర్తను విడిచిపెట్టేసి మరొక పురుషుడితో వెళ్ళిపోవడం శరీర సుఖాల కోసం. ఎవడు భార్యను విడిచిపెట్టేసి మరొక భార్య దగ్గరికి వెళ్ళిపోవడం శరీర సుఖాల కోసం. ఇలా మనుషులందరినీ పాపుల్ని చేసేసిందండి శరీరమే. ఈ శరీరపు కోరికలు తీర్చుకోవడానికి లోపల ఉన్న నిన్ను వాడి ఈ శరీరపు ఆయుష్కాలం అయిపోయిన తర్వాత నిన్ను బయటకు గెంటుతుంది. అది మాత్రం హ్యాపీగా సమాధుల తోటలో ఏమన్నా ఆ పెట్టెలో అది పడుకుంటుంది. నిన్ను మాత్రం బయటకు గెంటుతుంది. బయటకు వచ్చిన నీకు అయోమయం అండి ఆ రోజు. ఏంటి, నేను ఎంతకాలం దీనికోసం బతికేసానా, దీనికి ఇల్లు కట్టాలన్నాను, దీనికి కారు కావాలన్నాను, దీనికి బంగారం అన్నాను, ఇదేమో ఇప్పుడు నన్ను బయటకు తోసేసింది. ఏంటి నా పరిస్థితి అంటే, నువ్వు ఆలోచించుకునే లోపు నువ్వు వెళ్ళిపోయే లోకమే పాతాళ లోకం. ఇది చరిత్ర. ఈ రెండవ ప్రయాణంలో శరీరం నిన్ను బయటకు గెంటేసిన తర్వాత నీకు ప్రారంభమయ్యే ప్రయాణమే మూడవ ప్రయాణం. నీ శరీరం నిన్ను గెంటిన తర్వాత చావన్న పేరుతో నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టి మూడవ ప్రయాణంలోనికి నువ్వు వెళ్ళిపోతావు. ఆ మూడో ప్రయాణంలో నువ్వు వెళ్ళి నీ డెస్టినేషన్, నీ గమ్యస్థానమే మరో లోకమే పాతాళ లోకం. అంటే మొదట పరలోకం నుండి భూమి మీదకి వచ్చావు, భూమి మీద రెండో ప్రయాణం చేయడానికి ఈ లోకాన్ని కట్టాడు. రెండో ప్రయాణం ఇక్కడ ముగిసిపోయింది. ఈ రెండో ప్రయాణం ముగిసిపోయిన తర్వాత నువ్వు వెళ్ళిపోయి మూడో ప్రయాణం చేసి నువ్వు వెళ్ళిపోయే లోకమే పాతాళ లోకం. ఒక వాక్యం చూపిస్తాను మీకు, ఏమంటే బాగా బైబిల్ అర్థమవుతుంది. ఒక్కసారి బైబిల్లో కీర్తన గ్రంథం మీరు చూడండి. కీర్తన గ్రంథం 89వ కీర్తన. కీర్తనల గ్రంథం 89వ కీర్తన 48వ వచనం చూడాలి దయచేసి. కీర్తనల గ్రంథం 89వ కీర్తన ఏమండి 48వ వాక్యం జాగ్రత్తగా చూడండి ఈ మాట. మరణము చూడక బ్రతుకు నరుడెవడు. చూసారా, మరణము చూడక బ్రతుకు నరుడెవడు. మరణము చూడకుండా బ్రతికే నరుడెవడు. మరణం చూడకుండా బ్రతికే నరుడు ఎవడైనా ఉన్నాడా భూమి మీద? సీఎం చనిపోతాడు, పిఎం చనిపోతాడు, రాష్ట్రపతి చనిపోతాడు, శాస్త్రవేత్త చనిపోతాడు, మాస్టరా చచ్చిపోతాడు, లాయరా చచ్చిపోతాడు, ధనవంతుడా చచ్చిపోతాడు, బీదవాడా చచ్చిపోతాడు, స్త్రీయా చనిపోతుంది, పురుషుడా చనిపోతాడు, అక్క చనిపోతుంది, నాన్న చనిపోతాడు, భార్య చనిపోతుంది, అమ్మ చనిపోతుంది, నాన్న చనిపోతాడు, అందరూ చనిపోతారండి. చావుతోనండి ఎవ్వరు రారు. చావు అనేది ఒంటరి ప్రయాణం. నాకు చావు వచ్చింది అనుకోండి, నా ఒంటరి ప్రయాణం అండి, నా వాళ్ళు ఎవరు రారండి.
నా ఒంటరి ప్రయాణం. మీకు మరణం వచ్చిందనుకోండి, మీ ఒంటరి ప్రయాణం. అప్పుడు మీకు కనపడేది దేవుడు, అప్పుడు మీరు లెక్కలు చెప్పాల్సింది దేవుడికి. అప్పుడు మీకు ఏమంటే నిజంగా భూమి మీద మీరు దేవుడి కొరకు బ్రతికితే అప్పుడు మీ బలం దేవుడే, మీ కాపుదల దేవుడే, మీ రక్షణ దేవుడే మరణం తర్వాత కూడా. అలా కాకుండా లోకం కొరకు బ్రతికేసామా, లోకంలో ఉండే బంధాలు, బంధుత్వాలు, లోకంలో ఆశలు, కోరికలు, జీవితం అని దేవుడిచ్చిన మంచి ఆయుష్కాలాన్ని అనవసరంగా వృధాగా నేలపాలు చేసేసారా, మరణం వస్తే మాత్రం అండి అతి భయంకరమైన దినాలు ప్రతి మనిషి చూడబోతున్నాడండి. ఈరోజు రోగానికి భయపడుతున్నారు. రోగానికి కాదు ఈరోజు మనిషి భయపడాల్సింది. రోగానికంటే అతిపెద్ద భయంకరమైనది ఒకటి ఉంది, అదే పాతాళం. దానికి భయపడాలి మనిషి. రోగానికి భయపడుతున్నావు, ఒక సింహానికి భయపడతావు, ఒక జంతువుకు భయపడతావు, ఒక పాముకు భయపడుతున్నావు. మనిషి నువ్వు భయపడాల్సింది వీటి కొరకు కాదు. నువ్వు ఖచ్చితంగా ప్రథమంగా ఎక్కువగా నువ్వు భయపడాల్సింది పాతాళం కోసం భయపడాలి. ఎందుకు దాని కొరకు భయపడాలి అంటే, పాతాళం లోకంలోనికి నువ్వు ఒకసారి వెళ్ళిన తర్వాత తిరిగి రావడానికి కుదరదు. అక్కడ తప్పులేమి దిద్దుకోవడానికి కుదరదు. తప్పులు దిద్దుకోవాలనుకుంటున్నావా, భూమి మీదే దిద్దుకో. మరణానికి ముందే నీ జీవితాన్ని చక్కబెట్టుకో. చావు ఏ రూపంలో వచ్చి అలాగే ఎవరిని ఎత్తుకుపోతుందో తెలియని భయంకరమైన పరిస్థితుల్లో ఈరోజు మనం ఉన్నాం. చక్కగా దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్కాలం అంతా ఉంటానన్న గ్యారంటీ లేని పరిస్థితుల్లో ఉన్నాం ఈరోజు భూమి మీద. కనుక మరణం వచ్చే లోపు చక్కబెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ దేవుడు కన్ఫర్మ్ చేస్తున్నాడు ఏంటి, మరణము చూడక బ్రతుకు నరుడెవడు. ఎవడు చనిపోకుండా ఉంటాడు? ధనవంతుడు, కోట్ల ఆస్తుంది. మీకోసారి చెప్పానుగా, యాపిల్ కంపెనీ అధినేత స్టీవ్ జాబ్స్ అండి, కోట్ల రూపాయలు, ప్రపంచంలోనే ఎత్తైన ఉన్నతమైన కంపెనీ యాపిల్ కంపెనీ అధినేత. ఏది కోట్లు ఉన్నాయి, పెద్ద కంపెనీ, డబ్బు ఉంది. క్యాన్సర్ వచ్చింది, చావును ఆపలేకపోయింది. చావు మంచం మీద పడుకొని బాధపడుతున్నాడు. ఎవరి జీవితం అని అంతేనండి. ఆయన పెద్ద ఆయన కనుక ఆయన ఒక ఉదాహరణగా చూపిస్తున్నాను. ఆయన్ని టార్గెట్ చేయాలన్నది కాదు, కానీ ఆయన ఒక మంచి లోకంలో ఒక మంచి స్థితిలో ఉన్నాడు కనుక ఆయన జీవితం ఉదాహరణగా మీ ముందు పెడుతున్నాను. ఆయనదే కాదు, నేను ఆ తప్పు చేసి ఆ మంచం మీద పడుకున్నాను, ఆ పరిస్థితి కూడా అంతే. దేవుని పిల్లలారా, అంటే ఆయన జీవితం అంతా జీవిత పరమార్థం తెలియక కంపెనీని తీసుకురావాలి, డబ్బులు సంపాదించాలి, ఇదే యావలో కుటుంబం లేదు, పిల్లలు లేరు, సుఖాలు లేవు, సంతోషాలు లేవు. ఏమంటే ఒక పక్క సేవ లేదు, దేవుడు లేడు, పుట్టించిన దేవుడి గురించి అసలు ధ్యాసే లేదు. అలాగా అంతమైపోయింది ఆయన జీవితం. మరణము చూడక బ్రతుకు నరుడెవడు. ప్రతి మనిషికి మరణం వస్తుంది. మరణాన్ని ఎవడో ఆపలేడు. నీకున్న మందులు ఆపలేవు, నీకున్న టెక్నాలజీ ఆపలేదు. ట్రై చేయమనండి మనుషుల్ని చావుని ఆపడానికి. ఈ కబుర్లు చెప్తున్నారు కదా, శాస్త్రం సైన్స్ ఏదైనా సాధించేస్తామని. నేను అడుగుతున్నాను, ఏదైనా సాధించేసే మీ సైన్స్ చావుని ఆపండి. పుట్టించలేరు మీరు. పుట్టుక మీ చేతుల్లో లేదు, చావు మీ చేతుల్లో లేదు. మధ్య జీవితంలో ప్రకృతి మీద ఏవో 4 మొక్కలు నేర్చుకుని మేము గొప్ప, దేవుడు మతం, ఆ బైబుల్ మతం, మా సైన్స్ గొప్పది అంటుంటే నిజంగానండి అంత జ్ఞానం దేవుడి గురించి అర్థమైన తర్వాత ఈ మాటలు వింటుంటే చాలా కోపం వచ్చేస్తుందండి. నీ శాస్త్రంతో, నీ సైన్స్తో దేవుడు చెప్తున్నాడు, నీ సైన్స్తో మరణాన్ని ఆపు, చావునాపు. ఎందుకు శరీరం ఏమంటే పసితనంలో ఒకలా ఉండి, యవ్వనంలో బాగా స్ట్రాంగ్గా ఉండి, ముసలితనం అయ్యేసరికి అలా ఒడిలిపోయి ఏమంటే ఎక్కడికక్కడ రాలిపోయి అలాగెందుకు కృషించిపోతుందిరా? అప్పుడు ఆ శరీరానికి వస్తున్న వృద్ధాప్యాన్ని ఆపు. ఆలోచించు. నీ టెక్నాలజీని వాడి, నీ శాస్త్రాన్ని, నీ సైన్స్ని, ఇదంతా వాడి యవ్వనంలో ఉన్న శరీరాన్ని అలాగే యవ్వనంలో ఉంచి వృద్ధాప్యంలోకి రాకుండా అవ్వదు. ఏం చేయగలవు నువ్వు? ఏం చేయలేను నువ్వు. నోరు మూసుకుని దేవుడి జ్ఞానాన్ని నేర్చుకుని దేవుడికి సరెండర్ అయి దేవుడు చెప్తున్న మహాజ్ఞానానికి వారసుడై దేవుడు ఎలా బ్రతకమన్నాడో, భూమి మీద జీవితాన్ని దేవుడు ఎలా ముగించమన్నాడో అలా ముగించాలి ప్రతి మనిషి భూమి మీద. నీ ఇష్టం వచ్చినట్టుగా ఆటలాడతానంటే, నీ ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తానంటే ఏమండి, మొదటి ప్రయాణం అంతా కష్టపడి దేవుడు ఈ లోకానికి నిన్ను తీసుకొచ్చాడు. ఈ రెండో ప్రయాణంలో నువ్వు బ్రతుకు నాయనాన్ని కాస్త స్వాతంత్రం ఇచ్చేసరికి ఏమండి దేవుడిని విడిచిపెట్టి నా ఇష్టం, నా కోరికలు, నేను గర్వం తలకెక్కిందండి మనిషికి ఈరోజు. నేను ఏముండదు. దేవుడు అలా ఒక్క క్షణం అలా చూసారంటే గుండె ఆగిపోయిందంటే కనపడ్డకి మళ్ళీ నేను అంటాడు. మళ్ళీ కనపడ్డకి భూమి మీద. ఎంత గర్వాలండి ఈరోజు మనిషికి. గర్వం నెత్తికెక్కింది. దేవుడికి తెలియక దేవుడిని దూరం పెట్టి ఎంత క్లియర్గా చెప్పేశాడు చూడండి. మరణము చూడక బ్రతుకు నరుడెవడు. తర్వాత చూడండి, తర్వాత వచ్చిన పాతాళము ఏమంటే అక్కడే ఉంది. మరణము చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలిగిన వాడెవడు.
ఇక్కడో సంగతి దేవుడు రివీల్ చేశాడు ఈ ప్రపంచానికి. ప్రతి ఒక్కరికి మరణం వస్తుంది. మరణం వచ్చిన ప్రతి ఒక్కడు పాతాళానికి వెళ్ళిపోతాడు. పాతాళము వశము కాకుండా తను తాను తప్పించుకొనగలిగిన వాడు ఎవ్వడూ లేడు. చచ్చిపోయిన మృతులందరూ ఖచ్చితంగా పాతాళలోకానికి వెళ్ళాలి. మళ్ళీ చెప్తున్నాను, చచ్చిపోయిన ప్రతి వాడు, మరణాన్ని రుచి చూసిన ప్రతి వాడు వెళ్ళిపోయే లోకం పాతాళ లోకం. చావు వచ్చిందంటే కళ్ళ ముందు కనబడే లోకం పాతాళ లోకం. చావు రాకముందు ఈ లోకం కనపడుతుంది. ఈ లోకంలో బంధువులు కనపడుతున్నారు, చుట్టాలు కనపడుతున్నారు, అంత హాయిగా ఉన్నాం అనుకుంటున్నారు. చచ్చిపోయారా? వీళ్ళు ఎవ్వరు రారండి. చచ్చిపోతే నీ డబ్బు రాదండి, చచ్చిపోతే నీ ఆస్తి రాదు, నీ చచ్చిపోతేనండి నీ అధికారం రాదు, చచ్చిపోతే ఏమంటే లోకంలో ఏవేవో కులపిచ్చి మత పిచ్చి ఏవో పిచ్చులు ఉన్నాయి కదండి ఈరోజు మనుషులకి. ఆ పిచ్చులు ఏవి నీతో రావు. ఒంటరి ప్రయాణం మూడో ప్రయాణం, జాగ్రత్త మర్చిపోవద్దు. మొదటి ప్రయాణం దేవుడు అలాగే ఒంటరిగా ప్రయాణం చేయించి రెండో ప్రయాణంలో కాస్త ఈ లోకంలో కొద్దిమంది నీకు జత చేశాడు దేవుడి కొరకు బ్రతకడానికి. మరలా మూడో ప్రయాణం ఒంటరి ప్రయాణం, మళ్ళీ ఎవరు రారు. చచ్చిపోయినప్పుడు చూడండి ఆ శవాన్ని ఇంట్లో పెడతారు. రాత్రి హాయిగా పడుకుంటాడు అలా మంచం మీద. పొద్దున్న లేసరికి అందరు లేపేసరికి ఎవరు లేవడిక. అప్పుడు అంటారు అమ్మో ఈయన చచ్చిపోయాడని. అని చచ్చిపోయాడని కూడా తెలీదు. ఏమంటే వాళ్ళు వెళ్ళి దగ్గరికి వెళ్ళి లేపి లేవకపోతే అప్పుడు అంటారు చచ్చిపోయాడండి అని. అంటే ఒంటరికి వెళ్ళిపోవాలండి. ఎవరు వస్తారు మనతో పాటు? ఎవరు రారు. అందుకే దేవుడు అన్నాడు, నాకంటే నువ్వు ఎవరిని ఎక్కువగా ప్రేమించినాను నాకు పాత్రుడవు కావు అని. ఎందుకు అన్నాడు అంటే, నువ్వు లోకంలో ఎవరినైతే ప్రేమిస్తావో బాగా, వాళ్ళేవి మరణం తర్వాత నాతో పాటు నీతో రారు. నన్ను ప్రేమించు. చావు తర్వాత కనపడేది నేను, చావు తర్వాత నిన్ను హక్కుని చేర్చుకునేది నేను, నీ రెండో ప్రయాణం ముగిసిపోయిన తర్వాత నిన్ను విశ్రాంతిలోకి తీసుకువెళ్ళేది నేను ఉండాలి నీకు. నన్ను ముందు పెట్టుకో ఆ రెండో ప్రయాణంలో, నన్ను ముందు పెట్టుకో ఆ భూమి మీద నీ జీవితకాలంలో. నేనే ముందు అవ్వాలి నీకు, అన్నీ నెక్స్ట్ అయిపోవాలి. అప్పుడే నేను మూడో ప్రయాణంలో నేను చేర్చుకుంటాను, నేను కనపడతాను నీకు. దేవుని పిల్లలారా, భూమి మీద అండి చక్కగా చెబుతున్నామండి మార్చుకోండి, దేవుడి కొరకు బ్రతకండి అని. మనుషులు మార్చుకోకపోతేనండి చచ్చిపోయిన తర్వాత ఈ ప్రసంగాలు ఖచ్చితంగా జ్ఞాపకం వస్తాయి. దేవుడి మాట తిరుగుండదు రాశాడంటే. మరణము చూడక బ్రతుకున్నారుడెవడు పాతాళమును తప్పించుకొనకుండా, పాతాళం యొక్క వశము కాకుండా తనను తాను తప్పించుకునేవాడెవడు? ఖచ్చితంగా చచ్చిన ప్రతి ఒక్కడు పాతాళానికి వెళ్ళాల్సిందే. అందుకే దేవుడు దానికి పెట్టిన లోకమేనండి మృతుల లోకము అంటాడు దేవుడు దాన్ని. దేవుడు దానికి పెట్టిన పేరేంటంటే మృతుల లోకము. చచ్చిపోయిన వాళ్ళు అందరూ అక్కడే ఉండాలి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి మీకు. దేవుడు కట్టిన లోకాలు 3: పరలోకం, భూలోకం, పాతాళ లోకం. కానీ చచ్చిపోయిన వాళ్ళందరూ పాతాళానికే వెళ్ళిపోతారు. కానీ దేవుడు పాతాళంలో పాపులను నీతిమంతులను వేరు చేస్తున్నాడు. ఇది జాగ్రత్తగా గమనించాలి. చచ్చిపోయిన వాళ్ళు అందరూ పాతాళం వెళ్ళిపోతారంటే కొంతమందికి నచ్చదండి. మరి అందులో నీతిమంతులు ఉన్నారుగా, అంటే మరి నీతిమంతులు కూడా దేవుని భక్తులు కూడా పాతాళానికి వెళ్ళిపోయారు అంటారు చాలామంది. ఎందుకంటే పాతాళం అనేసరికి ఒక రకమైన ఆలోచన ఎలా ఉండిపోయిందంటే, పాతాళం అనేసరికి పాపులు ఉండే లోకం అని ముద్ర వేసుకున్నారు. కాదు, పాపులు అక్కడే ఉంటారు, నీతిమంతులు అక్కడే ఉంటారు, చచ్చిన మృతులు అందరూ అక్కడే ఉంటారు. అదే ఇక్కడ చెప్తున్నాడు దేవుడు, పాతాళము యొక్క వశము కాకుండా తనను తాను తప్పించుకొనగలిగిన వాడెవడు? పాతాళము యొక్క వశము కాకుండా అంటే అందరూ పాతాళానికే వెళ్ళాలంటే ఖచ్చితంగా అందరూ పాతాళానికి వెళ్ళాలి. ఉన్న లోకాలు 3 లోకాలండి. ఈరోజు సమాజానికి ఈ సంగతి కూడా తెలియదండి, బాధాకరం. ఈరోజు సమాజానికి లోకాల గురించి కూడా సరైన అవగాహన లేదు. 14 లోకాలను ఒక ఆయన, 7 లోకాలను ఒక ఆయన. ఏమంటే లోకాల గురించి కూడా సరైన అవగాహన లేదు. ఎన్నున్నాయి లోకాలు అంటే 3 లోకాలు. దేవుడు చెప్పిన ఒక మాట ఈ లోకాలకు సంబంధించి సబ్జెక్ట్ వచ్చింది కనుక ఈ లోకాలకు సంబంధించిన ఒక సంగతి మీరు చూసేస్తే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక దేవుడు చెప్తున్న మాట చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం జాగ్రత్తగా చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం అండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం దయచేసి జాగ్రత్తగా చూడాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం, అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, ఏమండి, పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసుక్రీస్తు నామమున వంగునట్లు. ఏమండి, జాగ్రత్తగా విందాం, మళ్ళీ చదువుతున్నాను. అందుచేత
పరలోకమందున్న వారిలో కానీ, పరలోకంలో ఉన్నారంట. ఎవరున్నారు పరలోకంలో? తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కోటాను కోట్ల దేవదూతలు ఉన్నాయి. పరలోకం అది. పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ. భూమి మీద ఎవరున్నారు? మనుషులు ఉన్నారు, జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, నదులు ఉన్నాయి, సెలయేర్లు ఉన్నాయి. ఇవన్నీ భూమి మీద ఉన్నాయి. పరలోకం ఉంది, భూలోకం ఉంది. ఆ తర్వాత ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం చెప్తున్నాడు. ఇదే లోకానికి తెలియదంటే, మనిషికి ఈ లోకం తప్ప పై లోకం తెలియదు, కింద లోకం తెలియదు. కింద లోకం గురించి చెప్తున్నాడు చూడండి. భూమి క్రింద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ. భూమి కింద ఉన్నారంట. భూమి కింద ఎవరున్నారు? భూమి కింద ఎవరున్నారు? భూమి కింద భూలోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఉన్నారు. ఎవరు ఎక్కడికి పోలేదండి. మా నాన్నగారు చనిపోయారండి, ఇక లేరండి, ఏడ్చే వాళ్ళు చూస్తారండి. కొంతమంది ఏడుపులు నవ్వేస్తుంది వాళ్ళు ఏడుపులు చూస్తే. మా నాన్నగారు చచ్చిపోయారండి, ఇక మాకు లేరండి. ఎక్కడ లేరు? ఇక్కడ లేరు కానీ ఇంకో చోట ఉన్నారు. మా తాతగారు చచ్చిపోయారండి, లేరండి, ఇక్కడ లేరు, ఇంకో చోట ఉన్నారు. మనుషులు ఎక్కడికి పోరండి, లోకాన్ని విడిచిపెడతారంతే, శరీరాన్ని విడిచిపెడతారంతే. వాళ్ళ శరీరాలు కుళ్ళిపోతాయి ఈ లోకంలో, కానీ మనుషులు ఏమైపోరు, ఉంటారు. భూమి క్రింద ఉన్న వారిలో కానీ. భూమి క్రింద ఉంటున్నారా? అలాగే సామెతల గ్రంథం కూడా మీరు చూడండి. భూమి కింద ఉన్న లోకమే పాతాళ లోకము, భూమి క్రింద ఉన్న లోకమే మృతుల లోకము. సామెతల గ్రంథం 15వ అధ్యాయం చూడండి మీరు. సామెతల గ్రంథం 15వ అధ్యాయము, సామెతల గ్రంథం 15వ అధ్యాయము 24 మీరు చూడండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 24. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 24. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని. క్రింద చూసారా? ఈ ఒక్క మాట కోసం అంటే ఇక్కడికి మిమ్మల్ని తీసుకొచ్చానండి. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని. ఇంతకీ పాతాళం ఎక్కడుంటుంది అంటే కింద ఉంది. ఆ పాతాళం దేనికి కింద ఉంది? భూలోకానికి, మనముంటున్న ఈ లోకానికి కింద ఉన్న లోకమే పాతాళ లోకము, మృతుల లోకము. ఈ లోకాన్ని ఖాళీ చేసిన వాళ్ళందరూ కిందకి దిగిపోతున్నారు. మీ అందరికీ తెలిసిన ఒక మాట ఉంది. ఏ మాట? మనందరికీ తెలిసిన మాట. యోబు గ్రంథంలో ఒక మాట, 21వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగిపోవుదురు. ఒక్క క్షణంలోనే దిగిపోతున్నాం. దిగిపోవటం అంటే కిందకి వెళ్ళిపోతున్నారు. ఎక్కడి నుంచి? శ్రేయస్సు కలిగి తమ దినాలు గడిపేశారంటే భూమి మీద. అమ్మో, భూమి మీద ఉండగా ఆటలు పాటలు ఎంజాయ్లు, శ్రేయస్సు, విందులు, చుట్టాలు, బంధువులు, పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, ఏమంటే బర్త్డే పార్టీలు. అమ్మో, మనిషికి ఒకటి కాదు కదండి భూమి మీద. సరదాలు, బోరు కొట్టేస్తుంది. ఏమంటే పార్టీ బోరు కొట్టేస్తుంది, సినిమా బోరు కొట్టేస్తుంది, పార్కుల చుట్టూ తిరుగుతాను, బోరు కొట్టేస్తుంది, రోడ్డు మీదకి ఎక్కేస్తాను. ఇప్పుడు ఎక్కరా రోడ్డు మీదకి ఎక్కు. రేపటి నుంచి లాక్డౌన్. ఇంకా అసలు ఎక్కేది కాదు, ఇంట్లోంచి బయటికి రావడానికి లేదు. రేపటి నుంచి కూర్చోండి ఇంట్లో అన్నారు అంతే. నిజంగా ఎక్కడ మనిషి అండి, ఎక్కడ ఏమంటే నిజంగా దేవుడిచ్చిన ఈ ప్రయాణం, దేవుడిచ్చిన ఈ రెండవ ప్రయాణాన్ని, దేవుడిచ్చిన జీవితాన్ని భూమి మీద వృధా చేసుకుని, ఏమంటే కొన్ని వేల సంవత్సరాల ప్రయాణం దాటించి చక్కటి జీవితాన్ని ఈ భూమి మీద దేవుడిచ్చి, దేవుడిని నమ్మి దేవుడి కొరకు బ్రతుకు అంటే మనిషి పాపాలు చేస్తున్నాడండి. అందుకే ఇంట్లో కూర్చోబెట్టేశాడు ఈరోజు దేవుడు. ఇంట్లో కూర్చోబెట్టేశాడు. లాక్డౌన్, ప్రపంచం మొత్తానికి లాక్డౌన్. కోపం వచ్చింది నాకు. దేవుడి కోపాన్ని ఎవడండి ఎదిరిస్తాడు? దేవుడి కోపాన్ని ఎవడండి తగ్గించగలడు? దేవుడి కోపానికి ఎవడండి ఎదురెళ్ళగలడు? ఎదురెళ్ళండి, చచ్చిపోతారు ఇప్పుడు ఈరోజు. దేవుని పిల్లలారా, ఎంత బాగా చెప్తున్నాడు చూడండి దేవుడు. నీ ప్రయాణం ముగిసి, రెండో ప్రయాణం ఉందని ఆయన, ఈ ప్రయాణం ముగిసిన వెంటనే నువ్వు ఇగో పాతాళ లోకానికి, క్రిందున్న లోకానికి వెళ్ళిపోతావు. అది క్రిందుంది లోకం అన్నాడు. ఇకపోతే ఇక్కడ ఒక విషయం తెలియాలి. ఈ క్రింద లోకానికి ఎవరైతే వెళుతున్నారో, భూమి మీద బ్రతికి ఏమంటే నిజంగా చక్కగా దేవా అనుకుంటూ దేవుడు పనిచేసి, దేవుడిని నమ్మి, దేవుడి కొరకు జీవించిన వాళ్ళు ఉంటారుగా, వాళ్ళని మరి పాతాళ లోకంలో పాపులతో కలిసి ఉండనిస్తారంటే ఉండనివ్వడండి. అక్కడ మళ్ళీ 3 ప్రదేశాలు ఉన్నాయి. జాగ్రత్తగా వినాలి. పాతాళ లోకంలో కూడా మళ్ళీ 3 ప్రదేశాలు, 3 లోకాలు. పాతాళ లోకంలో 3 ప్రదేశాలు. మళ్ళీ ఏంటా 3 ప్రదేశాలు అంటే, మీకు బైబిల్లో ఇప్పుడు మరి వెళితే టైం అయిపోతుంది. ధనవంతుడు లాజరు చరిత్ర మీకు తెలుసు. ధనవంతుడు లాజరు, లూకాసు వార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు లాజరు చరిత్ర మీకు తెలుసు. వాళ్ళిద్దరు చనిపోయారు. చనిపోయిన తర్వాత శవాలు భూమి మీద పాతిపెట్టబడ్డాయి. లాజరు శవము భూమి మీదే ఉంది, ధనవంతుడి శవము కూడా భూమి మీదే ఉంది. వాళ్ళిద్దరు చచ్చిపోయారు. చచ్చిపోయిన తర్వాత ఏం జరిగింది మీకు తెలుసు. చనిపోయిన తర్వాత వాళ్ళ ఆత్మలు వెళ్ళిపోయాయి. చక్కగా దేవదూతలు వచ్చి అబ్రహాం రొమ్మును ఆనుకోవడానికి లాజర్ గారిని తీసుకెళ్ళిపోతే, ఈ పాపిష్టోడు, లోకం కొరకు బ్రతికేసినోడు, ఈ ధనవంతుడు మాత్రం చనిపోగానే టక్కమని ఒక క్షణంలో వెళ్ళిపోయాడు. ఎక్కడికి? యాతన పొందే స్థలానికి వెళ్ళిపోయాడు.
అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత లాజర్ని చూశాడు, అబ్రహాం చూశాడు. అయ్యా తండ్రి గారు, అబ్రహాం గారు, ఆ లాజర్ నాకు తెలుసు, మా ఇంటి ముందు రొట్టె ముక్కలు ఏరుకుని తినేవాడు, అన్నవాడిగినా సరే పెట్టని దుర్మార్గుడిని నేను. రొట్టె మీద ఏమండి నా బల్ల మించి పడిపోయే రొట్టె ముక్కలు తిని బతికాడు, అంతటి ధర్మమూర్తిని నేను భూమి మీద ఉండగా, నా బ్రతుకు అంత మంచి బ్రతుకు. ఆడి గురించి ఆడ చెప్పుకున్నాడు. ఆ లాజర్ నాకు తెలిసి అన్నాడంటే చీకటి బతుకు అంతా బయట పెట్టుకున్నాడు అక్కడ. ఆ లాజర్ని పంపించి నా నాలుగు చల్లార్చుటగా ఆ లాజర్ని నీళ్ళిచ్చి పంపించంటే ఏమండి అబ్రహాం గారు అన్న మాట మనకు తెలుసండి. నాయన దేవుడు మమ్మల్ని వేరుపరిచేశాడు. మీరు భూమి మీద దేవుడి కొరకు బ్రతకలేదుగా, మీరు భూమి మీద దేవుడిని పట్టించుకోలేదుగా, మీరు భూమి మీద దేవుడు మాటలంటే మీకు ఇష్టం ఉండదుగా, భూమి మీద దేవుడు పని అంటే మీకు ఇష్టం ఉండదుగా, పాపులుగా మీరు తినడానికి త్రాగడానికి ఆ జీవితాన్ని నాశనం చేసేసుకున్నారుగా, భూమి మీద తినడానికి బ్రతికేశారుగా, త్రాగడానికి బ్రతికేశారుగా, లోకంలో ఏదో సాధించాలి అని ఆ జీవితాన్ని దేవుడికి ఇవ్వకుండా సర్వనాశనం చేసుకున్నారుగా. నువ్వు అలా సర్వనాశనం చేసుకుని ఈ లోకానికి వచ్చావు. అసలు మమ్మల్ని కలవనివ్వట్లేదు దేవుడు. మమ్మల్ని వేరుపరిచేశాడు, మధ్యన పెద్ద మహాగాధం వేసేసాడని చెప్పాడు అబ్రహాం గారు. మనకు తెలుసు అది. అంటే పాపులు మృతుల లోకానికి వెళ్ళిపోయిన తర్వాత చచ్చిపోయిన వాళ్ళు పాపులు యాతన పొందే స్థలంలో బాధపడుతూ ఉంటే నీతిమంతులు అందరూ కూడా పరదైసులో ఉన్నారు, విశ్రాంతిలో ఉన్నారు. వీళ్ళు కూడా ఎక్కడ ఉన్నారు అంటే పాతాళ లోకంలోనే ఉన్నారు. మధ్యలో మహాగాధం ఉంచబడి ఉన్నది. అంటే నీతిమంతులు ఉండే పరదేశు, పాపులు బాధపడే యాతన పొందే స్థలం, మధ్యలో మహాగాధం. అక్కడ కూడా మళ్ళీ మనకి 3 ప్రదేశాలు కనపడుతున్నాయి. పాతాళ లోకంలో ఉండే 3 ప్రదేశాలు ఇవి. నిజంగా ఏమి జ్ఞానం అండి! ఇదంతా ఎవరికి తెలుసు? యేసుప్రభు అన్న మాట మనకు తెలుసు. సిలువ ఇస్తారు యేసుప్రభుని, ఇంకా కొద్దిసేపట్లో చనిపోతాడు అనగా సిలువలో పక్కన దొంగ ఉన్నాడు, ఒక 2 దొంగలు ఉన్నారు, అటో పక్క ఇటో పక్క. ఏమంటే నిజంగా మారి దేవుడి కొరకు పశ్చాత్తాపం పొంది తప్పు చేసామని ఏమంటే తన మనసులో తన మారిన దొంగ అంటున్నాడు యేసుప్రభుతో, ప్రభా భూమి మీద కాలం అంతా ఏదో పాపాలు చేసేసాం, నేరాలు చేసాం, చివరికి చావు తెచ్చుకున్నాం, దొంగతనాలు చేసి, కాస్త నీ రాజ్యం వస్తుందంటున్నావుగా, నీకు ఏదైనా వీలైతే నేను కనుక నీకు నచ్చితే నా మొరాలకించి నా రిక్వెస్ట్ని తీసుకొని కాస్త నువ్వు వచ్చి ఆ రాజ్యంలో కాస్త నన్ను జ్ఞాపకం చేసుకోవా అని అడిగాడండి. నిజంగా రిక్వెస్ట్ అండి. అలాంటి తత్వం దేవుడికి నచ్చుతుందండి. ఎప్పుడు కూడా మన బతిమాలుకోవడం దేవుడికి ఇష్టం అండి. మనం తగ్గిపోయి దేవుడి ముందు మోకరించడం దేవుడికి ఇష్టం అండి. కాస్త నన్ను జ్ఞాపకం చేసుకోవా. ఎలా అడుగుతున్నాడు చూసారు దొంగ. కాస్త ప్రభా నీ రాజ్యం వస్తుందని చెప్పావు ప్రసంగాలు విన్నాను, నీ రాజ్యం వస్తుందని నమ్ముతున్నాను, నువ్వు ప్రభు అని నమ్ముతున్నాను, నువ్వు రక్షకుడు అని నమ్ముతున్నాను, కాస్త నీ రాజ్యం వస్తుంది అంటున్నావుగా, నేను నా జీవితకాలం అంతా పాపాలే చేశాను, ప్లీజ్ ప్రభా మీ చిత్తం అయితే ఆ రాజ్యంలో కొంచెం నన్ను జ్ఞాపకం చేసుకోరా. ఎంత బాగా అడుగుతున్నాడు చూసారా. అంటే చనిపోయిన తర్వాత జీవితం గురించి రిక్వెస్ట్ పెట్టుకున్నాడండి. ఈ పక్కన ఉన్న దొంగ అంటాడు, నిజంగా నువ్వు దేవుడు అయితే మమ్మల్ని కిందకి దించే మళ్ళీ వెళ్ళిపోయి దొంగతనాలు చేసుకుంటాం. వీడి మనసు ఇలాగుంది. ఆ పక్క దొంగ మనసు మాత్రం చచ్చిపోయిన తర్వాత జీవితం ఉందన్నావుగా, చచ్చిపోయిన తర్వాత నీ రాజ్యం వస్తుంది అంటున్నావుగా, నీ చచ్చిపోయిన తర్వాత మరణించిన ప్రతి ఒక్కరికి మరో లోకానికి వెళ్ళిపోతారంటున్నావు కదా, కాస్త అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా. వాడు మనసు నచ్చిందండి. అప్పుడు యేసుప్రభు అన్న మాట మనందరికీ తెలుసు. ఏమన్నాడు? ఎస్ ఓకేనైనా నీ పాపాలు క్షమిస్తాను, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందు అని చెప్పాను. లోకసువార్త 24వ అధ్యాయం, ఇది 24వ అధ్యాయం 44వ వచనంలో ఉంటుంది. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. దొంగతో అంటున్నాడు యేసుప్రభు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. మన ఇద్దరం చచ్చిపోతాంగా, చచ్చిపోయిన తర్వాత మన ఇద్దరం పరదేశకి వెళ్ళిపోదాం. అంటే యేసుప్రభు కూడా చనిపోయిన తర్వాత పరదేశకి వెళ్ళాడా? పరదేశకి వెళ్ళాడు. ఎక్కడుంది ఇంతకీ పరదేశు? పాతాళ లోకంలో. ఏమండి నీతిమంతులు ఉండే లోకం అది, నీతిమంతులు ఉండే ప్రదేశం అది. పాతాళ లోకంలో నీతిమంతులు ఉండే ప్రదేశం అది. పాపులంతా యాతన పొందే స్థలానికి వెళ్ళిపోతారు. నీతిమంతులంతా కూడా అబ్రహాము రోమును ఆనుకోవడానికి, ఎందుకంటే ఆయన విశ్వాసులకు తండ్రి కదా, ఆ తండ్రి దగ్గరికే భూమి మీద బ్రతికి చచ్చిపోయిన విశ్వాసులందరూ కూడా పాతాళ లోకంలో పరదేశనే విశ్రాంతి పొందే స్థలానికి వెళ్ళిపోతారు. ఈ వాక్యం చూసుకుందాం. ఈ వాక్యం చూసి ఈరోజు ముగిస్తాను. రేపు చెబుతానండి ఈ పాతాళ లోకం గురించి పూర్తి వివరణ అంతా, ఈ పూర్తి చరిత్ర అంతా, ఈ పాతాళ లోకానికి సంబంధించిన పూర్తి చరిత్ర అంతా మీరు రేపు విందురు. కానీ ఇప్పుడు ఈ పాతాళ లోకంలో ఉండే ప్రదేశాల గురించి దేవుడు ఖచ్చితంగా బైబిల్లో మనకి రాయించి ఇచ్చాడు. అది చూద్దాం. ముందు కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 12వ అధ్యాయము 2 నుంచి చూద్దామండి. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం.
క్రీస్తునందున్న ఒక మనుషుడిని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనుపోబడెను. నెంబర్ 3, 3వ ఆకాశం. ఫస్ట్ ఆకాశం పరలోకం, 2వ ఆకాశం భూలోకం, 3వ ఆకాశం పాతాళలోకం. ఇంతకీ పాతాళలోకానికి కొనుపోబడిన ఈ వ్యక్తి ఎవరంటే క్రీస్తునందున్న ఒక మనుషుడు. క్రీస్తులోనే ఉన్నాడు అంటే, క్రీస్తులో ఉన్నాడు అంటే నీతిమంతుడు, దేవుడి కొరకు బ్రతికినవాడు. ఆ క్రీస్తునందున్న నీతిమంతుడిని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనుపోబడెను. అతడు శరీరంతో కొనుపోబడినో నేను ఎరుగును, శరీరం లేక కొనుపోబడినో నేను ఎరుగును, అది దేవుడికే తెలియను. 3వ వచనం, అట్టి మనుషుణ్ణి నేను ఎరుగుదును, అతడు పరదేశులోనికి కొనుపోబడి. జాగ్రత్తగా అంటర్లైన్ చేసుకోండి. ఇందాక యేసుప్రభు సిలువలో దొంగతో అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్నాడు. ఇక్కడ కూడా నీతిమంతుడి గురించి పౌలు గారు మాట్లాడుతూ ఇక్కడ ఏమంటున్నారు అంటే, అతడు 14 సంవత్సరముల క్రిందట అట్టి మనుషుణ్ణి నేను ఎరుగుదును, అతడు పరదేశంలోనికి కొనుపోబడి. పరదేశంలోనికి కొనుపోబడి, పరలోకం కాదు సుమా, పరలోకం కాదు, పరదైసు. పరదైసు, పారడైజ్ అన్నారుగా. ఏమంటే నిజంగా మరి బైబిల్ ఆలోచిస్తున్నప్పుడు భూమి మీద జీవితాన్ని ముగించుకొని, క్రీస్తునందు జీవితాన్ని ముగించుకున్న నీతిమంతుడు వెళ్ళిపోయిన స్థలం ఏదంటే పరదేశులోనికి వెళ్ళాడు. పరదేశుకు వెళుతున్నారు నీతిమంతులు. ఎక్కడుంది పరదేశం? 3వ ఆకాశంలో ఉంది. 3వ ఆకాశం అంటే 3వ లోకం. ఏదో లోకం? పాతాళ లోకం. చూసారండి ఎంత బాగుందో. అంటే మీరు జాగ్రత్తగా వినాలి. మొదటి ప్రయాణం పరలోకం నుండి ప్రారంభం అయితే, రెండో ప్రయాణం భూమి మీద ముగిసిపోతే, మరణం తర్వాత 3వ ప్రయాణం స్టార్ట్ అవుతుంది. పాపులేమో యాతన పొందే స్థలానికి వెళ్ళిపోతున్నారు, నీతిమంతులేమో అదే పాతాళ లోకంలో ఉన్న పరదేశు విశ్రాంతిలోనికి వెళ్ళిపోతున్నారు. అంటే మొత్తం మీద చచ్చిపోయిన ప్రతి ఒక్కరూ వెళ్ళాల్సిన లోకమే, మృతుల లోకమే పాతాళ లోకము.